నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమం చక్కగా 2 సాత్వికమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలతో రెడీగా ఉందండి. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా నేర్చేసుకోవడానికి? మరి ప్రతిరోజు కూడా మనం సెలెక్ట్ చేసుకునే వంటకాలు ఎలా ఉంటాయి అంటే అందులో ఎంత ఆరోగ్యం ఉంది, అన్ని వయసుల వారికి తగ్గట్టుగానే ఉందా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వీళ్ళకొకటి వాళ్ళకొకటి వీళ్ళకొకటి అలా చేయడం చాలా కష్టమైన విషయం. అది కూడా ఇప్పుడున్నటువంటి ఉరుకుల పరుగుల జీవితంలో. సో అన్నీ ఏంటంటే మనం చేసే వంటకాలు ప్రతి ఒక్కరికి సెట్ అయ్యే విధంగా ఉండాలి, అలాగే ఆరోగ్యకరంగా ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. మేము నేర్పించేవే కాదు, మీరు మామూలుగా చేసుకునే వంటకాల్లో కూడా మీరు ఇదే ప్రథమంగా చూసుకోవాలి. హెల్త్ పాయింట్ ఎంత ఉంది అందులో అని. అలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవడం కూడా మనము చాలా చాలా ముఖ్యంగా చూసుకోవాలన్నమాట. హెల్త్ కోషెంట్ ఎంత ఉంది ఇందులో అని చెప్పి. మరి అందులో భాగంగా అటువంటి హెల్దీ వంటకాన్ని మీ అందరికీ పరిచయం చేయబోతున్నారు. మరి ఆ వంట పేరేంటో తెలుసా? సాబుదానా రోటీ. రోటీ అంటే నార్మల్గా మనం ఏం చేసుకుంటాము, మెంతి రోటీ చేసుకుంటాము. హెల్దీగా కావాలి అంటే నార్మల్ గోధుమ పిండి రోటీ అనేది కామన్గా చేసుకుంటూ ఉంటాము. సాబుదానా రోటీ అనేది మరి నాకు కూడా కొంచెం కొత్తగానే ఉంది. మీకు కూడా అలాగే ఉందా? మరి నేర్చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సాబుదానా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, కొత్తిమీర కొద్దిగా, పింక్ సాల్ట్ తగినంత, నెయ్యి 1/2 కప్పు. సాబుదానా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సాబుదానా అనేది మంచి తక్షణ శక్తినిచ్చేటువంటి ఒక మంచి పదార్థం అండి. హెల్దీ పదార్థం అని చెప్పొచ్చు. ఎందుకంటే సాబుదానాలో ఎంత హై ఎనర్జీ ఉంటుంది తెలుసా? ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. సో అందుకే కూడా మనకు ఎనర్జీ హైగా ఉంటుందన్నమాట. సో ఎనర్జీ ఇస్తుంది. అంటే మనకి ఎప్పుడైనా వీక్నెస్ ఉన్నా, తర్వాత జ్వరం తర్వాత కాస్త వీక్నెస్గా ఉంటుంది కొంతమందికి, కొన్ని రోజుల వరకు అలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా సాబుదానా జావలాగా కాచేసి మామూలుగా ఉడికించేసి ఆ జావలాగా అందులో కాస్త ఉప్పు పంచదార వేసుకొని ఇస్తూ ఉంటారు. కొంచెం మంచి ఎనర్జీ గివింగ్ అనమాట. ఎటువంటి బయట ఎలక్ట్రోలైట్స్ పనిచేయవేమో అన్నంత బాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇందులో మనకు అధికంగా కాల్షియము, ఐరన్, ఫైబరు, జింక్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అధిక రక్తపోటుని తగ్గిస్తుంది, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి మంచిది. అలాగే కొంతమంది బాగా సన్నగా ఉంటారనమాట. అంటే వాళ్ళని చూస్తే వీళ్ళు ఏమైనా తింటారా అనిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళకు కూడా సాబుదానా బాగా హెల్ప్ చేస్తుంది. ఎలా? బరువు పెరగడానికి. అలా అని అందరికీ బరువు పెరుగుతాము, లావుగా ఉండే వాళ్ళు ఏంటి పరిస్థితి, అలా కాదు. ఇదేంటి అంటే బాగా సన్నగా ఉండే వాళ్ళకి ఏంటి అంటే కావాల్సిన న్యూట్రియంట్స్ అందించి వాళ్ళకి కొంచెం ఒక పౌష్టికతను అందిస్తుంది అనమాట. సో అలా ఏంటి అంటే మనకు ఓవరాల్గా ఎముకల్ని దృఢపరచడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఈరోజు చాలా డిఫరెంట్ రోటీ అనమాట. చెప్పాను కదా, ఇందులో గోధుమ పిండి లేదు, ఈ పిండి ఆ పిండి ఏ పిండ్లు లేవు. మామూలు చిరుధాన్యాల పిండితో మనం చేస్తూ ఉంటాం కదా, ఇందులో అవి కూడా లేదనమాట. సో ఎలా చేయాలో ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో ముందుగా ఇలా బాండి పెట్టేసుకొని, ఎటువంటి నూనె నెయ్యి ఏమీ అవసరం లేదు. సో డైరెక్ట్గా మనము 1 కప్పు సాబుదానా వేసి ఎక్కువగా కాకుండా మితంగా వేయించుకుందాం. మరి ఎక్కువగా వేస్తే మరి అది కొంచెం మనకు పాప్కార్న్ అవుతుంది కదా, అలా అయిపోతుంది. అలా అంతవరకు అక్కర్లేదండి. జస్ట్ మామూలుగా సింపుల్గా వేయించేసుకోవాలి. వేయించేసుకొని ఒక పొడిగా తయారు చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత రొటీన్గా మనం రోటీ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో లైట్గా వేయించుకోవాలి. అంతేనండి. ఇంకొక 2-3 సెకండ్స్ మనం వేయించేసుకుంటే సరిపోతుంది. మనకు లైట్గా అలా కరకరలాడుతూ తెలిసిపోతుంది. కొంచెం మనకు లైట్గా కలర్ చేంజ్ అయినట్టు కూడా మనకు లైట్గా తెలుస్తుంది. ఇదేమి ఇలా బ్రౌనిష్లో అలా ఏమి కాదు, రంగు సేమే ఉంటుంది. కాకపోతే కొంచెం తేడా మనకు మామూలుగా పచ్చి సాబుదానాకి వేయించిన తర్వాత ఉన్నదానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. చూసారా, ఇలా చక్కగా వేయించేసుకున్నాను. ఇది కొంచెం మనకు 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత దీన్ని మామూలుగా కచ్చా పచ్చగా అక్కర్లేదు, నార్మల్ నున్నగా పొడి కొట్టుకున్నా కూడా సరిపోతుంది. ఆ పొడిని ఉపయోగిస్తూ మనం ఈరోజు సాబుదానా రోటీ తయారు చేసుకోబోతున్నాం. తెలుసుకుందాం. మరి ముందుగా పొడిగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా ఇదిగోండి నున్నగా పొడిలాగా తయారు చేసేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని, ఇది మనకు ఇక్కడ పిండిలాగా తీసుకుంటున్నాం అనమాట. అంటే ఈ గోధుమ పిండి వగేరా వగేరా పిండి మనం ఏం వేయట్లేదని చెప్పాను కదా. సో దానికి బదులుగా సాబుదానా పిండి, ఇదిగోండి సాబుదానా పిండిని
వేసేసుకుంటున్నాం. కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత బంగాళదుంపలు. అంతేనండి, సింపుల్. సింపుల్ అంటే సింపుల్ రోటీ. ఇది ఎక్కువ హడావిడి లేని రోటీ అని చెప్పచ్చు. ఇది మనకి బైండింగ్ కోసము, రుచి కోసము అన్నీ బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే బంగాళదుంపతో ఎప్పుడు రోటీ మీరు తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్టఫింగ్తో చేసేది వేరు, ఇలా ఉండేది వేరు. ఇంకొచ్చి ఈ ముక్క కూడా తీసేసుకుందాం, ఇంత సగము. ఇది ఏంటి అంటే మనం ఇంతవరకు అసలు కారం ఎలిమెంట్ అనేది వేయట్లేదు. సో దీంట్లో మీకు కావాల్సింటే కాస్త పెప్పర్ పొడి, మిరియాల పొడి వేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్లో 100% ఒక కర్రీ ఉండాల్సిందే. ఇది సాత్వికంగా ఇలాగే ఉంటుంది, ఉప్పుతో మాత్రమే ఉంటుందన్నమాట. ఇప్పుడు మన చపాతీలో ఏం కారం వేయం కదా, సో అలాగే. కాకపోతే ఏంటంటే మీకు ఏమైనా ఇది ఒక మసాలా రోటీ లాగా దీన్ని మీరు చేసుకోవాలి అనుకుంటే దీంట్లో కాస్త జీలకర్ర పొడి, కాస్త కారము, ఇలాంటివన్నీ వేసుకోవచ్చు యాడ్ ఆన్స్ లాగా. యాక్చువల్గా బంగాళదుంపతోనే వచ్చేసింది, చూసారా? సో దీంట్లో కాస్త కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం ఒక్క చుక్క నీళ్లు సరిపోతాయండి. మనకు ఆల్మోస్ట్ బంగాళదుంపలో ఉండే తేమ నీటితోనే సరిపోయింది యాక్చువల్లీ. ఇదిగోండి, ఇలా మన ఇంట్లో ఏదైనా అరిటాకో లేదంటే ఏదైనా చక్కగా నూనె కవర్లో, దానికన్నా బెటర్గా అంటే మనకు ఆన్లైన్ సైట్స్లో చాలా దొరుకుతున్నాయి. ఇలా మనకి రోటీ చేసుకోవడానికి, జొన్న రొట్టెలు చేసుకోవడానికి చాలా దొరుకుతున్నాయి అనమాట. ఇలా బటర్ పేపరు ఏదో ఒకటి తీసుకోవచ్చు. చేతికి కాస్త నూనె రాసుకొని, నూనె లేదా నెయ్యి రాసుకొని ఒకసారి చేతిని కాస్త గ్రీజింగ్ చేసేసుకొని మనం తయారు చేసుకున్న ముద్దను ఇలా తీసుకుని ఒకసారి నీట్గా ఇక్కడ బ్రేకేజెస్ లేకుండా ఇలా కొంచెం నెయ్యి సహాయంతో దీన్ని ఇలా ఇక్కడ మనకు బ్రేక్స్ లేకుండా ఇలా చేసేసుకోవాలి. ఇది ఎప్పుడు కూడా మనకు బటర్ పేపర్ మీదనే కరెక్ట్గా వస్తుందండి. ఇది మనకి తీసుకున్న సైజుని బట్టి, నేను చిన్న ముద్ద తీసుకున్నాను కాబట్టి సో సింపుల్గా చిన్న రోటీలాగా వచ్చిందనమాట. సో పెద్ద తీసుకుంటే ఇంకా పెద్ద రోటీలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇటుపక్క పెనం వెలిగి చేసుకుందాం. పెనం కాస్త వేడైన తర్వాత మనం చక్కగా ఈ సాబుదానా రోటీని రెండు వైపులా నెయ్యితో కాల్చుకోవాలి. నెయ్యితోనే బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇదేంటి అంటే ఇటువంటివన్నీ కూడా అండి అప్పటికప్పుడు తింటేనే బాగుంటాయి. అంటే మనకు అక్కీ రొట్టి కూడా చేసుకున్నాం కదా, సో అక్కీ రొట్టి, ఆలూ పరాటా ఇవన్నీ ఏంటంటే ఇన్స్టెంట్గా తినాలి. అదే చపాతీ అనుకోండి, మీరు చక్కగా దాన్ని సిల్వర్ ఫాయిల్లో చుట్టేశారంటే సాయంత్రం వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయి, 2 రోజులైనా కూడా ఫ్రెష్గానే ఉంటాయి. కానీ కొన్నిటిని మాత్రం అలా వేడివేడిగా అప్పటికప్పుడు తినేయాలి. ఇది అదే కోవకు చెందింది. సో పెనం మనకు కొంచెం లైట్గా వేడైన తర్వాత ఇదిగోండి ఇలా చక్కగా మనం ఒత్తేసుకున్నాం కదా రోటీలాగా బటర్ పేపర్ మీద. సో ఈ పేపర్ యాస్టీస్గా దీని మీద వేసేసుకోవచ్చు. ఈజీ అండి, అంటే మన చేతిలోకి తీసుకుని అలా చేసే కన్నా కూడా ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటే మనకి ఇంకొంచెం బెటర్, అంటే సేఫ్టీ అనమాట. అది విరక్కుండా నీట్గా వస్తుంది. ఇటువంటి వాటిలో ఏంటి అంటే మనము మనకు జనరల్గా వేసుకునే పిండ్లు వేసుకోం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, అంతకన్నా ఏం లేదు. సో దీని మీద చక్కగా ఇలా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. రెండు వైపులా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చక్కగా కాల్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. అసలు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని నేనైతే వెయిట్ చేస్తున్నానండి. ఒక్క 1-2 మినిట్స్ అండి, రెండు వైపులా అలా కాలుస్తూ ఉంటాను మీ అందరి కోసం ఈ చిట్కా.
కొంతమంది పిల్లల్ని మనం చూస్తే చిన్న వయసులోనే వాళ్లకు తెల్ల జుట్టు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నల్ల ఎండు ద్రాక్షల్ని వాళ్లకు పచ్చిగా ఇచ్చేసేయాలి. ప్రతిరోజు తిన్నట్టయితే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. అలాగే నల్ల ఎండు ద్రాక్షల్ని ముందు రోజు రాత్రి నానబెట్టి మర్నాడు పొద్దున వాటర్ కూడా ఇవ్వచ్చు. అలా చేస్తే కూడా అందులో ఉండేటువంటి ఐరన్లు విటమిన్ల వల్ల తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా బలంగా తయారవుతారు. ఈ చిట్కా ఎవరికైనా అవసరమైతే తప్పకుండా ఉపయోగించండి. చూసారా చక్కగా ఇలా మనం రోటీ వేసేసుకున్నాము, సాబుదానా రోటీ. ఒక రోటీ ఇక్కడ చూస్తే కనుక చక్కగా మన ప్లేట్లో రెడీగా ఉందన్నమాట. సో ఇంకో రోటీ కూడా వేసేసానండి. సో అంటే నేను అసలు పిండిని ఇది చూసిన తర్వాత ఆ పిండి వేస్ట్ చేయాలనిపించలేదు నాకు. సో ఇది కూడా అయిపోయింది. ఇలా చక్కగా సేమ్ అక్కి రోటీ లాగానే ఉందండి, యాజ్ ఇట్ ఈస్గా. సో దీన్ని నేను మళ్ళీ ఈ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఆహా, ఇంత సాత్వికంగా ఉండే వంటకాలు చూసినప్పుడు నాకు అప్పుడప్పుడు ఎంత మంచి ఫీలింగ్ వస్తుందో. ఆహా, సో ఇలా చక్కగా సాత్వికమైన రుచికరమైన సాబుదానా రోటీ మీ అందరి కోసం రెడీ చేసేసామండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సాబుదానా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, కొత్తిమీర కొద్దిగా, పింక్ సాల్ట్ తగినంత, నెయ్యి 1/2 కప్పు. సాబుదానా రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో సగ్గుబియ్యం వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో సరిపడా పింక్ సాల్ట్, ఉడికించుకున్న బంగాళదుంపలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర, సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకొని చిన్న ఉండలాగా తీసుకొని బటర్ పేపర్పై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న రోటీని నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సాబుదానా రోటీ రెడీ. చూసారు కదా సాబుదానా రోటీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎవరు చెప్పారండి మసాలాలు వేస్తేనే బాగుంటాయి టేస్ట్ అని? ఎంత కమ్మగా ఉందంటే ఒక చిన్న ఆవకాయ ముక్క పక్కన పెట్టుకొని దాని కాంబినేషన్లో తింటే అదిరిపోతుంది. అసలు అలాగే తినచ్చు కూడా. సాబుదానా రుచి అలాంటిది కాబట్టి ఇంక అసలు చెప్పేదే లేదండి. 100/100. మొదటి నుంచి నాకు అది నచ్చుతోంది, కొత్తగా అనిపిస్తోంది, ప్రూవ్ అయిపోయింది. తప్పకుండా ప్రయత్నించండి. ఓకే, ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు సోయా మసాలా. మరి సోయా అంటే మరి మసాలా ఎలా తయారు చేయబోతున్నాము? ఇది కర్రీనా లేకపోతే ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నువ్వులు 1/2 కప్పు, పల్లీలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న మీల్ మేకర్ 1 కప్పు, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పసుపు తగినంత, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సోయా మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సోయా బేసిక్గా చాలా అంటే హై ప్రోటీన్. శాకాహారం తీసుకునే వాళ్ళకి ముఖ్యంగా సోయా అలాగే పనీర్, ఈ రెండిట్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇది మనకు బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి చాలా బాగా తగ్గిస్తుంది. ఓవరాల్ హెల్త్, ఇమ్యూన్ సిస్టము చాలా బాగా డెవలప్ అవుతుంది. ఈ సోయాలో ఏంటి అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అది కూడా మనకు శాకాహారంలో చాలా తక్కువ దొరుకుతుంది. అందుకే ఏంటి అంటే సోయా తీసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది, ఫైబర్ వస్తుంది, తర్వాత omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. సో ఇలా మనకు ఓవరాల్గా పిల్లలు అనుకోండి, సో వాళ్ళకి మంచి శక్తి కావడానికి, చక్కగా వాళ్ళు అన్ని రకాలుగా ప్రాపర్గా పెరగడానికి సోయా అనేది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. సో ఆ కాంబినేషన్లో మనం ఈరోజు చాలా రకాలు వాడి మంచి మసాలా తయారు చేసుకోబోతున్నాం. ఇది మనకు రోటీలకి, తర్వాత జొన్న రొట్టెలకు, పులావ్లకు, దేనికైనా కూడా బాగుంటుంది అనమాట. అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. సాధారణంగా మనం జనరల్గా మసాలా ఏదైనా కర్రీస్ తయారు చేసేటప్పుడు ఎక్కువగా ఇవే వాడుతూ ఉంటాం. సో కొన్ని ఎక్స్ట్రా కూడా వేస్తూ ఉంటాం అనుకోండి. సో ఇక్కడ మనం ఏంటంటే సాత్వికంగా చేస్తాం కాబట్టి ఎక్స్ట్రాగా ఏది వేయం. తక్కువ పదార్థాలతో మంచి ఆరోగ్యము, మంచి రుచి ఎక్కడ వస్తుందో అది మాత్రమే వెతుక్కుంటాం కాబట్టి సో ఇవి ప్రస్తుతానికి సరిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు కొంచెం మనము నూనె వేసుకొని ఈ మసాలా కావాల్సిన వాటి గురించి వేయించేసుకుందాం.
అండ్ అలాగే ఇందులో నేను నువ్వుల నూనె వాడుతున్నాను. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మంచిది కాబట్టి నువ్వుల నూనె తీసుకున్నాను. సో ఇది నూనె కొంచెం మనకు వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలు వేసి వేయించేసుకుందాం. ఈ పేస్ట్ యాక్చువల్గా ఏంటి అంటే మీరు ఒక చిన్న సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ వారం పొడుగునా కూడా వాడుకోవచ్చు వేరే ఏదైనా వంటల్లోకి. ఎందుకంటే అంతకన్నా వారం కన్నా ఎక్కువ వాడక్కర్లేదు. సో కొంచెం మనకి ఏదన్నా ఈరోజు ఒక వంట చేసుకున్నాము, మళ్ళీ ఎల్లుండి ఇటువంటి వంట మళ్ళీ చేయాలనుకుంటున్నాము, అలాంటప్పుడు ఇలాంటివి మళ్ళీ చేసుకోకుండా కొంచెం ఎక్కువ వంటలు చేసుకొని పెట్టుకుంటే బెటర్. ముందుగా పల్లీలు, పల్లీలు కొంచెం మనకు వేగిన తర్వాత మిగతావన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒక్కొక్కటిగా. ఆ తర్వాత ఇదిగోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి వేసుకున్నా కూడా పర్వాలేదు, మన ఇంట్లో ఎండు కొబ్బరి పొడి జనరల్గా ఉంటుంది. ఇలా కూడా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఎండు కొబ్బరి పొడి వేసుకున్నారంటే చివరిలో వేసుకొని వేయించుకోండి, ఈ టైంలో అక్కర్లేదు. ఇది మనకు ముక్కల్లాగా ఉంది కాబట్టి నేను ముందే వేశాను. ఆ తర్వాత ధనియాలు, ఎక్కువ వద్దండి ధనియాలు, మరి ఓవర్గా డామినేట్ చేస్తే కూడా బాగోదు. ఆ తర్వాత జీడిపప్పు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, అలాగే మసాలా దినుసులు. మసాలా దినుసులు మీరు ఇలా చక్కగా పేస్ట్ రూపంలో వేసేసుకుంటేనే బెటరు, కలిసిపోతుంది కదా ఫ్లేవర్, అది కూడా బాగా పడుతుంది, దాన్ని తీసి పక్కన పెట్టే అవకాశం ఉండదు. మీరు మామూలుగా కూర ప్రాసెస్లో మళ్ళీ వేసుకుంటారు అంటే కూడా మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనం అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నువ్వులు వేసుకుందాం, ఎందుకంటే చాలా హీట్ అయిపోయింది కదా. సో మళ్ళీ మనకు పట్ అవ్వకుండా సో నువ్వులు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఓకే, ఈ వేడి సరిపోతుంది నువ్వులు. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇది ఒక 2-3 నిమిషాలు చల్లార్చిన తర్వాత ఒక పేస్ట్ లాగా కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా మసాలా తయారు చేసేసాను. ఆహా, స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. అసలు ఇది పక్కన పెట్టేస్తాను, ప్రస్తుతానికి అవసరం లేదు, మళ్ళీ వాడుకుందాం. సో ఇప్పుడు ఇదే బాండి మళ్ళీ వెలిగించేసుకుందాం. నువ్వుల నూనెలో వేయించడం వల్ల కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది తెలుసా. సో బాండీ కూడా ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి ఇందులో ఇంకొంచెం నూనె వేసుకుందామండి. నువ్వుల నూనె వేసుకొని ఇదిగోండి సోయా ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే చాలు. ఇలా మనకి ఇలా మెత్తగా అవుతుందన్నమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. 10 నుంచి 15 నిమిషాలు, వేడి నీళ్ళు అయితే 10 నిమిషాలే కూడా సరిపోతుంది అనుకుంటా. సో ముందుగా ఈ నానబెట్టుకున్న సోయా ఏదైతే ఉందో దాన్ని మనం ఈ నూనెలో వేసేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని వేయించేసుకుందాం. అంటే పచ్చిగా వేస్తే కొంచెం అంత రుచికరంగా ఉండదు. ఎప్పుడు కూడా ఒక పిసరు మనం వేయించేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కాస్త కారం. సో మళ్ళీ కూరలో మనం వేసుకుంటున్నాము, సో దాని తగ్గట్టుగా చూసుకొని వేసుకుంటే చాలు. సో ఇది మంచిగా ఇలా వేయించేసుకుందాం. అంటే చూసారా, అంటే కొంచెం మనకి ఇలా వేగినట్టు ఉంటుంది, అలాగే మనకి దీనికి ఒక చిన్న కారం పట్టినట్టు ఉంటుంది, లేకపోతే ముక్కకి కారం పట్టదేమో అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఒక్కసారి ఇలా మనకి వేయించేసుకుంటే 1 మినిట్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారా, అంటే మామూలుగా అలా పచ్చిగా వేసిన దానికి ఇలా వేసుకొని చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని చక్కగా మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
కూడా రెడీ అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇక అసలైన కూర ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇదే బాండీలో ఇంకొంచెం నూనె వేసేసుకుందాం, నువ్వుల నూనె. ముందుగా ఒక పేస్ట్ చేసుకున్నామండి, ఆ తర్వాత సోయాని వేయించుకున్నాము. ఇప్పుడు అసలైన కూర ప్రాసెస్లోకి వెళ్తున్నాం. సో ఆ ప్రాసెస్లో ఈ రెండింటిని కూడా ఉపయోగించుకుంటాం అనమాట. సో ముందుగా కాస్త జీలకర్ర. సో ఇందులో మీరు మసాలా దినుసులు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంత మసాలా ఎందుకు అంటే వదిలేయచ్చు కూడా. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు. అంటే మనకు మసాలా అన్నాం కదా, సో ఖచ్చితంగా ఒక గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది. సో టొమాటో ముక్కలు లైట్గా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, అలాగే కొంచెం కారం. సో మనము సోయాలో కూడా కారం వేసాము, ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, అందుకు దానికి తగ్గట్టుగా చూసుకొని కారం వేసుకోండి. ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి కూడా వేసేసుకుందాం. అంటే కొంతమంది చివరిలో వేస్తారు, అట్లా మీకు అలవాటు ఉంటే అలా కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ వేసుకుందాం అవసరమైతే. అండ్ ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో, పల్లీలు, మసాలా దినుసులు, జీడిపప్పు, సో ఆ పేస్ట్ అంతా కూడా చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఇది మనకు మెయిన్ మసాలా అనమాట. అంటే మనకి వంట రుచి యాడ్ చేసేది ఇదే. ఆహా, నేను చేస్తుంటేనే ఎంత టేస్ట్ ఇట్లా నాకు తెలిసిపోతుందన్నమాట. ప్రాపర్ అన్నీ మిక్స్ చేసినట్టు లెక్క. సో ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు కదా, ఉప్పు వేసేసుకుందాం. ఇది ఒక్క 5 minutes పాటు బాగా మరగాలండి. మనకి ఏంటంటే మనం వేసిన మసాలా అదంతా కూడా కలవాలి కదా, సో బాగా మరగాలి. ఒక 2-3 నిమిషాలు బాగా మరిగిందంటే సో హ్యాపీగా మనం ఇది వేసేసుకోవచ్చు అనమాట. ఇది మనకు చెప్పాను కదా, సో జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, పులావ్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది. చాలా సాత్వికంగా చేసుకున్నాం. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవి, ఏది కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సోయా కూడా అందరి ఇంట్లో ఉంటుంది కదండి ఆల్మోస్ట్. లేదు అంటే పెద్ద ఖరీదైందేం కాదు కాబట్టి మీకు ఎక్కడైనా కూడా హ్యాపీగా దొరికేస్తుంది. సో చాలా మంచిదండి. అంటే శాకాహారం తీసుకునే వాళ్లకు సోయా చాలా మంచిది కాబట్టి సోయాను మీరు ఎంత రెగ్యులర్గా అంటే వారానికి ఒకసారి ఖచ్చితంగా, 10 రోజులకు 2 సార్లు అలా 100% ఉపయోగించాలి. చూసారా, ఇది కొంచెం మనకు మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఈ సోయా ఏదైతే ఉందో సో దాన్ని కూడా ఈ గ్రేవీలో వేసేసుకుందాం. అప్పుడు ఈ రుచి ఆ రుచి అంతా కూడా చాలా బాగా కలుస్తుంది. వావ్! సో ఇలా చక్కగా సోయా కూడా వేసేసుకున్నాం కాబట్టి ఒక 2-3 నిమిషాలు అయిపోతే మనకి సోయా మసాలా అయిపోయినట్టే. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. కడుపులో గ్యాస్ త్వరగా తగ్గాలంటే ఈ హోమ్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. జీలకర్ర పొడి, వాము పొడి, ఇంగువ, సైంధవ లవణం ఈ 4టిని కూడా సమపాళ్లలో తీసుకొని ఒక చూర్ణంలాగా తయారు చేయండి. ఆ చూర్ణాన్ని గోరువెచ్చటి నీటిలో కానీ లేదా అంటే మజ్జిగలో కానీ వేసి ప్రతిరోజు 2 లేదా 3 సార్లు సేకరించాలి. అలా చేసినట్టయితే కడుపులో గ్యాస్ ఇట్టే మాయమైపోతుంది. మరి ఈ ఇబ్బంది మీకు ఎదురైతే తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. మనం సోయా మసాలా తయారు చేసుకుంటున్నాము, సోయా కూడా వేసేసాము మసాలాలో. సో అయిపోయిందండి. సో ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆహా, రంగు ఎంత బాగుంది, అసలు స్మెల్ ఎంత బాగా వస్తుంది. అసలు మంచిగా స్పైసీగా చేశానండి యాక్చువల్లీ. ఎందుకంటే సోయా కొంచెం చప్పకుంటే నాకెందుకో నచ్చదు అందుకు. సో మరి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. ఆ తర్వాత దీని మీద లైట్గా అలా కొత్తిమీరతో గార్నిష్. అలంకరణ కూడా ఇంపార్టెంట్ కదా రుచితో పాటు. ఇలా వేడివేడిగా రుచికరమైన సాత్వికమైన సోయా మసాలా మీ అందరి కోసం రెడీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 2 టేబుల్ స్పూన్లు,
జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు అరకప్పు, జీడిపప్పు కొద్దిగా, నువ్వులు అరకప్పు, పల్లీలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న మీల్ మేకర్ 1 కప్పు, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు అరకప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు అరకప్పు, పసుపు తగినంత, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సోయా మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నువ్వుల నూనె వేసి వేడయ్యాక పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీడిపప్పు, జీలకర్ర, మసాలా దినుసులు, నువ్వులు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరికాస్త నూనె వేసి నానబెట్టుకున్న సోయా బాల్స్, కొంచెం ఉప్పు కారం వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లికాడలు, టొమాటో ముక్కలు, పసుపు, కారం, గరం మసాలా పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కొంచెం నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో సరిపడా పింక్ సాల్ట్, వేయించి పెట్టుకున్న సోయా బాల్స్ వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సోయా మసాలా రెడీ. చూసారు కదా సోయా మసాలా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తారు. బాగా కారంగా చేసుకున్నారండి, బాగుంది. అంటే ఇది అలాగే చేసుకోవాలనుకున్నాను, అలాగే చేశాను అంతే. సో పిల్లలు తింటున్నారు అంటే కొంచెం కారం తగ్గించుకోండి, అది మీ చేతుల్లో ఉంటుంది. అంటే సోయాలో కారం వేసాము అండ్ మన గ్రేవీలో కూడా వేసాం కదా, అదనమాట. చాలా కారంగా భలే ఉందండి. అంటే సోయాతో పాటు తింటే కొంచెం సరిపోతుంది. ఏదైనా ఐటమ్స్లోకి తింటే అంటే అన్నమో లేకపోతే పులావో వాటి తింటే సరిపోతుంది అనమాట. చాలా బాగుంది, తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా మరి ఇవాళ మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.